హాయ్ ఎవ్రీవన్. కలిసి ఉంటే కలదు సుఖం, ఐకమత్యమే మహాబలం. అంటే కలిసి ఉంటే కలదు సుఖం. నువ్వు రంగయ్యకు ఉండే 5,000 ఒకరోజు గొడవ పడినాయి. 5,000లలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని గొడవ పడడం ప్రారంభించాయి. మొదటగా బొటనవేలు బలంగా లావుగా ఉంటుంది కాబట్టి నేనే గొప్ప అని బొటనవేలు అనింది. ఇందులో మధ్యలో వేలు వచ్చేసి అందరికంటే పొడవుగా నేనుంటాను, నేనే గొప్ప అనింది మధ్యలో వేలు, నడుమ వేలు. తర్వాత ఏది ఎక్కడ ఉన్నా చూపించేది నేను కాబట్టి నేనే గొప్ప అనింది చూపుడు వేలు. కాదు నేనే గొప్ప అని రతనాల ఉంగరమైన బంగారు ఉంగరమైన మొదట తొడిగేది నాకే కాబట్టి నేనే గొప్ప అనింది ఉంగరపు వేలు. దేవునికి దండం పెట్టుకునేటప్పుడు లేదా ఎవరికైనా నమస్కరించేటప్పుడు ముందు వరుసలో ఉండేది నేనే కాబట్టి నేనే గొప్ప అనింది చిన్న వేలు. సో ఈ 5,000 గొడవ పడేసరికి రంగయ్య నీరసించిపోయాడు. అన్నం తినలేక నీరసించిపోయి పడిపోయాడు. తర్వాత ఈ 5,000 ఆలోచించుకున్నాయి, ఇలా అయితే మనం కలిసి ఉండలేము, కలిసి ఉంటేనే మనం బతకగలం అనుకొని అప్పటి నుంచి ఆ 5,000 కూడా కలిసిమెలిసి జీవించసాగాయి, ఆనందంగా జీవించసాగాయి. అందుకోసమే కలిసి ఉంటే కలదు సుఖం. మనం అందరం కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలి. యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్. యూనిటీ అండ్ డిసిప్లిన్గా ఉండాలి. చిన్న విషయాలకు గొడవలు పడుతూ ఇబ్బంది పడుతూ ఉండొద్దు. కలిసి ఉంటేనే కలదు సుఖం అనేది ఈ సారాంశం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.